హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక బడ్జెట్కి సంబంధించి ఇటు అధికార పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ మధ్యలో మొత్తానికైతే నువ్వా నేను అన్నట్టు కూడా బడ్జెట్ సాగింది. ఇటు మీ ప్రభుత్వం పాత ప్రభుత్వం అప్పులు చేసింది, మీ అప్పుకి వడ్డీలు కట్టాల్సింది వస్తుందని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, లేదు మేము చేసిన అప్పులకు దాని తగ్గట్ట మేము ఏ విధానికైతే అప్పులు చేసినామో దాని తగ్గట్ట కూడా వనరులు ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ఎగ్జాంపుల్ కాళేశ్వరం తీసుకున్నా, యాదగిరి గిట్ట చూసుకున్నా, ఇటు చాలా మేము కట్టినటువన్నీ చూసుకున్నా దానికి సంబంధించి ఎక్కడైతే మేము ఆ ప్రాజెక్టులు కట్టినామో దానికి వాల్యూ ఉంది, మీరు దాన్ని కూడా లెక్కేయాలి అనేటట్టు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. అప్పులతో పాటు ఆస్తులు కూడా పెరిగాయని చెప్పి కూడా బీఆర్ఎస్ చెప్తుంది. కాకపోతే కాంగ్రెస్ ఏం చెప్తుందంటే మీరు చేసిన దానికే మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కట్టాల్సింది వస్తుంది, దాదాపు సంవత్సరానికి 24,000 కోట్లు వడ్డీ కట్టాల్సింది వస్తుందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ పై ఆరోపించింది. అయితే బడ్జెట్లో బయటి అప్పులతో ఆర్థిక భారం పడుతుందని కూడా ఈ మధ్య కాలంలో కాడు చెప్పింది. అయితే 2024 మార్చి నాటికి 2,300 కోట్లైన రాష్ట్ర ప్రభుత్వం కాదు ఈ ఏడాది బడ్జెట్ ప్రకారం ఇవి 2,20,000 కోట్ల పైన అని కూడా కాగ్ రిపోర్ట్లో వెల్లడించింది. అయితే రాష్ట్ర బడ్జెట్లో చూపకుండా ప్రభుత్వ పూచికతో ఆ బడ్జెట్ బయట తీసుకుంటున్న రుణాలతో ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని కూడా కాగు ఈ మధ్య కాలంలో వెల్లడించింది. అదేవిధంగా ప్రభుత్వ పూచికతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకుంటున్న రుణాలను కూడా బడ్జెట్లో చూపడం లేదు. 2024-25 బడ్జెట్ పత్రాల ప్రకారం దాదాపు 2,20,000 కోట్లకు పైన ఉన్నట్టు కూడా కాగ్ వెల్లడించింది. అయితే బడ్జెట్ బయట రుణాలు 2,300 కోట్లే అంటుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి 2,20,000 కోట్లకు పైగా ఉన్నాయి. వీటితో కలిపి ప్రభుత్వానికి మొత్తం అప్పులు దాదాపు 6 లక్షల కోట్లకు పైన ఉందని కూడా కాగైతే పేర్కొంది. అయితే ఇటు మీరు చూస్తున్నారు కదా, వాస్తవానికి తెలంగాణలో దాదాపు 6 లక్షల కోట్లు అప్పు ఉంది తెలంగాణకు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుంది, మేము తెలంగాణలో 6 లక్షల కోట్లు అంటే వాళ్ళు చేసింది 4 నుంచి 5 లక్షల కోట్లని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1,20,000 కోట్లు అప్పు చేసినామని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే కాంగ్రెస్ ఏమంటుంది, మీరు చేసిన అప్పులకే మేము దాదాపు సంవత్సరానికి 24,000 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాము, మీరు చేసిన అప్పులకు మేము దాదాపు ఇంత వడ్డీ చెల్లిస్తున్నాము, సో మేము ఆర్థిక అభివృద్ధిపై ఏమాత్రం కూడా మేము కాన్సన్ట్రేషన్ చేస్తలేము, మీరు చేసిన అప్పులకి మేము వడ్డీ కట్టాల్సింది వస్తుందని కూడా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పై ఆరోపిస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పొచ్చు. మళ్ళీ ఈ అప్పులకి ఎందుకు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, తర్వాత మిషన్ భగీరథ అమలు చేసినాం, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అమలు చేసినాం, తర్వాత రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, తర్వాత తెలంగాణలో చాలా చిన్న రిజర్వాయర్లు కట్టినాం, అదేవిధంగా పోలీస్ వ్యవస్థను పర్ఫెక్ట్గా నిర్వహించినాం, అదేవిధంగా ఇంతకుముందు తెలంగాణలో పోలీస్ వెహికల్స్ ఏ వెహికల్స్ వాడుతుంటారు, ప్రజెంట్ ఏ వెహికల్స్ వాడుతున్నారు, తెలంగాణలో ఇంతకుముందు రోడ్లు ఎట్లా ఉండే, అదేవిధంగా హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు మేము కట్టినాం. సో ఈ విధంగా మేము చేసిన అప్పులకి అభివృద్ధి కూడా ఆ విధంగానే జరిగింది. మేము చేసిన అప్పులకి ఆస్తులు కూడా దాని వాల్యూ దాదాపు 10 నుంచి 15 లక్షల కోట్లకు అప్పులు చేస్తే ఆ అప్పులకు తగ్గట్టు ఆస్తుల విలువ అంత పెరిగిందని కూడా బీఆర్ఎస్ చెప్పడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ ఏమంటుంది, మీరు చేసిన దానికే మేము దాదాపు సంవత్సరానికి 24,000 కోట్లు అప్పు కడతామని చెప్తుంది. మళ్ళీ చూడాలి ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 24 లక్షల కోట్లు అప్పు కడుతుంది. వాళ్ళ రాబోయే రోజుల్లో దాదాపు 3.5 సంవత్సరాలు మిగిలింది. వాళ్ళు ఇప్పటికే దాదాపు 1,20,000 కోట్లు అప్పు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంపై. ఇంకా 3.5 సంవత్సరాలు ఏ విధంగా అప్పు చేసుకుంటూ పోతారు, తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెడతారా లేకపోతే గంగల గలుపుతారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టారు ఈ మధ్య కాలంలో, దానికి దాదాపు నెలకు 150 కోట్లు నష్టం, అంటే సంవత్సరానికి దాదాపు 1,500 కోట్లు నష్టపడుతున్నా. అంటే ఒక ఆర్టీసీ ఫ్రీ బస్సు వల్ల సంవత్సరానికి 1,500 కోట్లు అప్పు జరుగుతుంది. మళ్ళీ మిగతా పథకాలు చూసుకుంటే వాళ్ళు చెప్పినవి చాలా పథకాలు ఉన్నాయి, 6 గ్యారెంటీలని. కాకపోతే 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని అమలు కావట్లేదు. దాంట్లో ఫ్రీ బస్సు అమలు అవుతుంది. ఫ్రీ బస్సు చూసుకుంటే దాదాపు సంవత్సరానికి 1,500 కోట్లు అప్పు ఆర్టీసీపై ప్రభావం పడుతుంది. కాకపోతే ప్రభుత్వం ఏమంటుంది, మేము అప్పంతా మేము చెల్లిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీపై ప్రభావం పడకుండా దాదాపు సంవత్సరానికి మేము 4,000 కోట్లు చెల్లిస్తామని చెప్తుంది. కాకపోతే ఇప్పటిదాకా అయితే ఆ విధంగా చెల్లించినట్టు కూడా ఇటు ఆర్టీసీలో కానీ అటు ప్రభుత్వంలో కానీ ఎటువంటి కదలికలు ఫస్ట్ ఎప్పుడో బీఆర్ఎస్ ఉన్న టైంలో ఆర్టీసీకి కొన్ని అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ మాత్రమే వాళ్ళు ఇచ్చారు, ఇంకా మాకు దాని తర్వాత ఏమి ఇవ్వలేదని కూడా ఆర్టీసీలో చాలా చర్చనీయాంశంగా మారింది.
వాళ్ళ ఆర్టీసీ వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది, ప్రభుత్వం ఏమైనా దీనికి తగ్గట్టుగా ఫ్రీ బస్ పథకాన్ని తీసేసి అమలు చేయకుండా మళ్ళీ వీరేమన్నా ప్లాన్ చేస్తారా, లేకపోతే అలాగనే కొనసాగి సంవత్సరానికి 1500 కోట్లు అంటే ఇంకా దాదాపు 3.5 ఏళ్ళు అంటే దాదాపు ఇంకా 4500 కోట్లు ఆర్టీసీపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా ఆర్టీసీలో అయితే పెద్ద చర్చ నడుస్తుంది. ఇంకా మిగతా అప్పుల విషయానికి వస్తే వాస్తవానికి ప్రభుత్వానికి తప్పనిసరి చెల్లింపులు అంటే నెల నెల దీనికి ఇంత కట్టాలని కూడా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ జీతాలు చూసుకోండి, సంవత్సరానికి 34,000 కోట్లు కట్టాలి జీతాలు. అంటే ఎవరెవరైతే గవర్నమెంట్ జాబులు చేస్తుంటారో వాళ్ళందరికీ జీతాలు అంత కట్టాలి. ఇంకా అప్పులకు సంగతి వస్తే ఎవరైతే ఇంతకుముందు బీఆర్ఎస్ చేసిన దానికి ప్రభుత్వానికి బీఆర్ఎస్ చేసిన ఆ అప్పులకు వీళ్ళు నెల నెల సంవత్సరానికి వడ్డీ 24,000 కోట్లు చెల్లించాలంట. ఇంకా పెన్షన్లు అంటే మీకు తెలుసు అనుకుంటా, గవర్నమెంట్ నుంచి ఎవరెవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళకి కానీ ఆ పెన్షన్లు, ముసలిల పెన్షన్లు కానీ వీళ్ళకి మొత్తం ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి ఇవి దాదాపు 16,000 కోట్లు పెన్షన్లకు పోతున్నాయి. చూసారా, 34, 2024, 16, 24, 30, 40, 50, 70 అని దాదాపు 80,000 కోట్లు వీటికే పోతున్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం దాదాపు బడ్జెట్ వచ్చేసి వీళ్ళం 2-3 లక్షలు అని చెప్తున్నారు, 2 లక్షల 3 లక్షల కోట్లు అని చెప్తున్నారు. కాకపోతే రాష్ట్రానికి ఆదాయం వచ్చేదే 1,60,000 కోట్ల నుంచి 1,70,000 కోట్లు అని కూడా ప్రభుత్వం వివరించింది. 60 నుంచి 70,000 కోట్లు వస్తే దాదాపు 70 నుంచి 80,000 కోట్లు జీతాలు, వడ్డీలకు, పెన్షన్లకే పోతుంటే మిగతా వాటితో ఏ విధంగా అభివృద్ధి చేస్తారు రాష్ట్రాన్ని? వచ్చిన దాంట్లో 50-50 దానికే పోతే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని కూడా మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.